నువ్వు దాన్ని మాట్లాడాల్సిన పరిస్థితి ఎప్పుడు ఉంటుంది? మామూలు టైంలోనే ప్రజలందరికీ అవేర్నెస్ చేసి, రైతులందరికీ అవేర్నెస్ చేసి, ఆర్గానిక్ పంటలను నువ్వు దానికి సంబంధించిన అన్ని సదుపాయాలు కల్పించి, రైతులకు కల్పించి, అటువంటి వాతావరణాన్ని సృష్టించి నువ్వు ఆర్గానిక్ పంట వేయండి అని చెప్తే సరిపోతుంది. కానీ పంట మొదలయ్యి, ఖరీఫ్ మొదలయ్యి దాదాపు 3 నెలలు పూర్తయిపోయింది. నువ్వు ఖరీఫ్ కంటే 1 నెల ముందే ప్లాన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎంత పంట వేస్తున్నారు, ఎంత పంట వేస్తే ఎంత ఎరువులు కావాలి, ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ గతం నుంచి ఉన్నాయి. 7-8 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉన్న పరిస్థితి. మనం ఆ ప్లానింగ్ లేక, ఎందుకంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టు మన ప్రవర్తన ఉంది తప్ప ఇంకో రకమైన పరిస్థితి లేదు. మనమంతా కూడా లంచాలపైన, కమిషన్లపైన ధ్యాస తప్ప రైతులు కాదు, ప్రజలు కాదు, వాళ్ళపైన ధ్యాస ఉన్న పరిస్థితి లేదు. అందుకోసమే ఇటువంటి పరిస్థితి అన్నమాట. ఇది గత 2-3 నెలల 4 నెలల ముందు జూన్ నుంచి ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు మేలోనో లేకుంటే ఏప్రిల్లోనో మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇండస్ట్రీస్కి ఇండెంట్ పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అది చేయలేక వచ్చిన అంతో ఇంతో అలాట్మెంట్ ఉంటే ఆ అలాట్మెంట్ను సగం గతంలో జరుగుతున్నట్టుగా సగం మార్కెట్ ద్వారా ప్రభుత్వం వైపు నుంచి మార్కెట్ ద్వారా సప్లై చేసే కార్యక్రమం జరుగుతున్నది. మిగతా 50% ప్రైవేట్ దుకాణాలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. సో అటువంటి చేయకోకుండా మొత్తం ప్రైవేటుకే మొత్తం ఇచ్చి మార్కెట్కు అరాకొరా ఇచ్చినందువల్లనే ఈరోజు బ్లాక్ మార్కెట్లో యూరియా దొరుకుతే కార్యక్రమం జరుగుతోంది. 270 రూపాయలకు యూరియా ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం ఈరోజు దాదాపు 700-800 రూపాయలు, అది కూడా వేరే ఎరువులు కొనుక్కుంటే, కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కుంటే కానీ యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. అంత దారుణమైన పరిస్థితిని మీరంతకు మీరే కల్పించడం జరిగింది. ఎందుకు? బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బులు వస్తాయి అని చెప్పేసి.